హాయ్ అండి, నా పేరు బాబ్జీ. మీరు చూస్తున్నారు బాబ్జీ టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా లెట్స్ గో టు టాపిక్. ఫ్రెండ్స్, మన ఈపీఎఫ్ కింద పెన్షన్ పొందాలంటే ఇందులో కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి రిటైర్మెంట్ వయసు 58 దాటిన తర్వాత ప్రతి నెల పెన్షన్ వస్తుంది. నెలవారీ కనీస పెన్షన్ 1000 రూపాయలు వస్తుంది. ప్రస్తుత స్కేల్ ప్రకారం గరిష్టంగా వచ్చే పెన్షన్ 7,500 వరకు వస్తుంది. ఒకవేళ 10 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న వారు ఈపీఎస్ పొందాలంటే మొత్తం ఎంత వస్తుంది, దీన్ని ఈజీగా ఎలా లెక్కించాలో ఈ వీడియో చూద్దాం. ఈపీఎస్ అనేది 1995లో ప్రారంభించారు. ఒక ఉద్యోగి పెన్షన్ పథకం అనేది ప్రభుత్వ మద్దతు గల పెన్షన్ పథకం. ఇది ఉద్యోగుల తమ పదవి విరమణ తర్వాత కాలానికి పొదుపు చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రైవేటు ఉద్యోగులు నెల తమ జీతంలో 12% ఈపీఎస్ ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ కూడా అదే మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది. అయితే కంపెనీ డిపాజిట్ చేసే మొత్తం 8.33% ఈపీఎఫ్ ఖాతాకు మరియు 3.67 ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంది. 8.33% ఈపీఎస్ ఖాతాకు మరియు 3.67 ఈపీఎస్ ఖాతాకు వెళుతుంది. ఓకేనా? ఈపీఎస్ ద్వారా పెన్షన్ పొందడానికి కనీసం సేవాకాలం 10 సంవత్సరాలు ఉండాలి. ఒక ఉద్యోగి ఈపీఎఫ్ సభ్యుడిగా ఉండి 10 సంవత్సరాలు పనిచేసినట్లయితే అతను ఈ పథకం పెన్షన్కు అర్హుడు అవుతాడు. ఈపీఎస్ పథకం కింద లభించే గరిష్ట నెలవారీ పెన్షన్ 7,500. దీని కింద లభించే కనీస నెలవారీ పెన్షన్ 1000 రూపాయలు. ఈ కనీస నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రకటన చేయనుందని భావిస్తున్నారు. ఓకేనా? అయితే ఈపీఎఫ్ చందాదారుడు 10 సంవత్సరాలు పనిచేసినట్లయితే అతనికి ఎంత ఈపీఎస్ పెన్షన్ వస్తుంది, అది ఏ విధంగా కౌంట్ చేయాలి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈపీఎస్ నెలవారీ పెన్షన్ ఒక ఫార్ములా ఆధారంగా లెక్కించబడుతుంది. ఈపీఎఫ్ పెన్షన్ అనేది ఒక ఫార్ములా ప్రకారం లెక్కించబడుతుంది. అదేంటంటే ఈపీఎస్ నెలవారీ జీతం ఈజ్ఈక్వల్ టు పెన్షన్ పొందదగిన జీతం ఇంటూ పెన్షన్ పొందదగిన సేవ టు 70. ఇక్కడ పెన్షన్ పొందదగిన జీతం అనేది ఉద్యోగి గత 60 నెలల జీతం యొక్క సగటు. పెన్షన్ పొందదగిన సర్వీస్ అంటే ఉద్యోగ సమయంలో ఈపీఎస్కి సహకరించిన సంవత్సరాల సంఖ్య. ఓకేనా? ఈపీఎస్ నెలవారీ పెన్షన్ ఒక ఫార్ములా ప్రకారం లెక్కించబడుతుంది. ఈపీఎస్ నెలవారీ జీతం ఈజ్ఈక్వల్ టు పెన్షన్ పొందదగిన జీతం ఇంటూ పెన్షన్ పొందదగిన సేవ /70. ఇక్కడ పెన్షన్ పొందదగిన జీతం అనేది ఒక ఉద్యోగి 60 నెలల జీతం యొక్క సగటు. పెన్షన్ పొందదగిన సర్వీస్ అనేది ఉద్యోగి సమయంలో ఈపీఎస్ సహకరించిన సంవత్సరాల సంఖ్య. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి. ఉదాహరణకు ఉద్యోగి పెన్షన్ పొందే జీతం రూపాయలు 15,000 అనుకోండి. పెన్షన్ పొందే సర్వీస్ కాలం 10 సంవత్సరాలు అని ఊహిస్తే అతని నెలవారీ పెన్షన్ ఈజ్ఈక్వల్ టు 15,000 ఇంటూ 10 /70 రూపాయలు. ఇది 2,143 రూపాయలు అవుతుంది. దీని అర్థం
దీని అర్థం ఉద్యోగి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే పనిచేసినప్పటికీ ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తే అతను పెన్షన్ పొందిన అర్హులు. అయితే మీరు ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు పనిచేసి మీ ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తే మీ అధిక పెన్షన్ పొందగలవచ్చని మీరు గమనించాలి. ఓకేనా? మీరు ఎక్కువ సంవత్సరాలు పనిచేసి మీ ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తే మీరు అధిక పెన్షన్ పొందవచ్చునని గమనించాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.